నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. నవంబర్ నెల 1వ తారీఖు 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటున్నాయి, ఈ నెలైనా ఏమైనా మార్పు చేర్పులు ఉన్నాయా అని ప్రతి ఒక్కళ్ళు ఉత్సాహంగా వెయిట్ చేస్తుంటారు. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. అయితే ఈ నవంబర్ 1వ తారీఖు మనకి శనివారం నాడు పడడం వల్ల శని భగవానుడి యొక్క తీవ్రత కానీ ఆ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఈ మేషాది ద్వాదశ రాశుల వారికి పడే అవకాశం కనబడుతోంది. అందులో భాగంగా సూర్యుడు తులాలోను చంద్రుడు ధనస్సులోను సంచారం చేయడము, శుక్రుడు బుధుడు ఇద్దరు కలిసి కన్యలో సంచారము, కుజుడు కర్కాటకంలోను గురుడు వృషభంలోను, శని భగవానుడు కుంభంలోను రాహు మీనంలోను కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలలో శని భగవానుడి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంటే ఫలితాలు ఎక్కువగా దేని మీద ఉండబోతోంది అంటే కనుక ఈ వారము ఎవరైతే కర్మకాండలు చేయడానికి, పితృతర్పణాలు చేయడానికి, పితృకార్యాలు చేయడానికి, దానాలు ధర్మాల కోసము, అందులోనూ కార్తీక మాసం కదా, అయితే పితృతర్పణాలకు ప్రత్యేకించి ఈరోజు అత్యంత అనువైన సమయము. ఎవరికైనా పితృదోషాలు ఉన్నా, పితృశాపాలు ఉన్నా, లేదా తర్పణాలు వదలాలనుకున్నా మహాలయ పక్షాల్లో కానీ లేదా మొన్న చేయవలసిన పనుల్లో కానీ అమావాస్యలో కానీ మిస్ అయిన వాళ్ళు ఈ రోజు చేసుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలు ఉంటాయి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఆర్థికంగా మీకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి తప్ప పెద్దగా చెప్పుకోదగినటువంటి లాభాలైతే ఈ రోజు కనిపించట్లేదు. కుటుంబ విషయాలలో కొంత ఒత్తిడి కలిగించే అంశాలు మీ కుటుంబంలో జరిగే అవకాశాలు ఉన్నాయి. మిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట కనుక పూజ చేయించుకున్నట్టయితే గ్రహరీత్యా కావచ్చు, జాతక రీత్యా కావచ్చు, ఏదైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం ఉంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు లేదా ముఖ్యమైన పనులలో ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంది. సత్వరమే చేసుకునే ప్రయత్నం చేయండి, అస్సలు పోస్ట్ పోన్ చేసుకోకండి. వ్యాపార ప్రయోజనాలు కనబడుతున్నాయి, ఆర్థిక లాభాలు కనబడుతున్నాయి, ఆరోగ్యం చక్కగా ఉండబోతోంది, కుటుంబంలో శుభవార్తలు వింటారు. పరిహారము గురువారం రోజు అంటే ఈ రోజు శనివారం కదా, గుర్తుపెట్టుకొని తదుపరి గురువారం రోజు పసుపుని దానం చేసినట్టయితే, మీ యథాశక్తి దానం చేసినట్టయితే కనుక గురు సంబంధిత సమస్యలు పోయి గురు యొక్క అనుగ్రహం కలిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి మానసిక ప్రశాంతత కొంచెం తగ్గే అవకాశం కనబడుతోంది. సంయమనం పాటించే ప్రయత్నం చేసుకోండి. అయితే పనుల్లో ఆలస్యం ఉంటుంది. సాయంత్రం సమయానికి మీకు శుభవార్తలు అందే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడి యొక్క అష్టోత్తర నామాన్ని చదవడంతో పాటు శని భగవానుడికి సంబంధించినటువంటి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే సానుకూలంగా ఉండే అవకాశం ఉంది.